అన్నమయ్య జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వారికి ఏపీ రైతు సంఘం ఆదేశాల మేరకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ సాగు పెట్టుబడి సహాయం రైతులకు 20,000 రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్ లోనే ప్రతి రైతుకు అందించేందుకు కృషి చేయాలి. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు 3 లక్షల వరకు వడ్డీ లేకుండా 5 లక్షల వరకు పావల వడ్డీతో రుణంతో ఇవ్వాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టి రుణాలు అందించాలి. అన్నమయ్య జిల్లాలో వెలిగల్లు పింఛ శ్రీనివాసరావు డ్యాం మరియు ప్రాజెక్టుల దిగువ భాగంలో ఉన్న ప్రధాన కాలువలు మేజర్ మైనర్ కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి నష్టాలైతే అన్నీ కాదని మేము ఈరోజు 27/6/2024 ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఆదేశాల ప్రకారం ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ డిమాండ్లు అసలు విషయం ఏమంటే, ఇప్పుడు మారిన ప్రభుత్వము ఆర్థిక సహాయం రైతుకు 20,000 ఇస్తానని కాబట్టి మేమేమంటున్నామంటే రైతు సంఘంగా ఆ 20,000 కూడా ఇప్పుడు కార్తీక ఖరీఫ్ సీజన్లో ఇచ్చి రైతులు పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో రేపు నెలలో జరిగేపోయే నెలలో ఖరీఫ్ సీజన్కు పెట్టుబడి లేక రకరకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆ రైతులపైన దయాదాచనాల నుంచి రైతులకు ఆ 20,000 ఏదో ఇప్పుడు ఖరీఫ్కు ఉపయోగపడే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గతం జరిగిన ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో కూడా ఒకవైపున కరువుతో మరి ఒకవైపున అకాల వర్షంతో నష్టపోయి రైతులు పెట్టిన పంటలు నేలమట్టమయ్యి, అదేవిధంగా కరువుతో ఒకవైపున పెట్టిన పంటలు చేతికి రాక 4 సంవత్సరాల నుంచి మామిడి తోటలు కాపు సరిగా రేక ఆ విధాన రైతులు ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయి వీల్లేని పరిస్థితుల్లో అప్పు చేసి అప్పును భరాయించలేక తీసుకునే దగ్గర సమాధానం లేక ఆత్మహత్య చేసుకునే రోజులు కూడా దండిగా ఉన్నాయి. మేము ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిత్యము కష్టపడి రైతు ప్రతి ఒక్క అధికారికి కానీ నాయకులకు కానీ ఎవరికైనా అన్నం పెట్టే రైతు ఎవరంటే ఒక రైతే. కానీ ఆ రైతు పైన ఎందుకు దయాదాచన్నాలు ఈ అధికారులు కానీ నాయకులు కానీ లేవో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. ఇప్పుడు గతం పోతే పోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రైతుల పైన దయాదాచనాల నుంచి సబ్సిడీలు పెట్టి 90% సబ్సిడీతో విత్తన ధాన్యాలు మందులు అన్నీ కూడా ఖరీఫ్ సీజన్కు రైతులకు అందజేయాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ విధంగా మా జిల్లాలో ఉండబడినటువంటి వెలిగల్లు ప్రాజెక్టు కానీ పింఛ డ్యామ్ కానీ అన్నమయ్య ప్రాజెక్టు కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసి పిల్ల కాలువలు అన్నీ కూడా నీళ్లు వదిలితే బోర్లు కానీ బావులు కానీ సస్యశ్యామలంగా ఉంటాయి. అవన్నీ సకాలంగా ఉన్నప్పుడే రైతు బాగుంటాడని మేము ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. అట్లని కదా కూడా ఒక ఇది ఇంకోటి రైతుకు నిత్యం కష్టపడి అన్నం పెట్టే అతనికి మాత్రము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000 పోతే 13,000లో 7,500 మాత్రమే ఇస్తాను సార్. కేవలం 10,000 అనుకూలించడం రైతు 15,000 చిల్లర ఒక జీవో పెట్టారు. 18,750 జీవో ఉంది. 24,000 జీవో ఉంది. ఒక రైతు నిత్యం కష్టపడే రైతుకు మాత్రం 7,500. ఈ ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు?